అంబటి బెయిల్ పిటిషన్ కస్టడీకి ఇవ్వాలంటున్న పోలీసులు నేడు గుంటూరు కోర్టులో విచారణ. మత సామరస్యాన్ని రెచ్చగొడుతున్నారు. గొడవలు సృష్టించేందుకు ఓవైసీ ప్రయత్నం. నిర్మల్ ప్రక్షాళన బీజేపీతోనే సాధ్యమన్న మహేశ్వర్ రెడ్డి. రసవత్రంగా మున్సిపల్ పోరు. నేడు ఇందూరుకు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రచారం. శరవేగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. ఇవాళ కర్నూలు జిల్లాలో అందజేయనున్న చంద్రబాబు. రైతులతో సమావేశం కానున్న సీఎం. మొన్న అంబటి, నేడు జోగి రమేష్ ఇంటికి జగన్ పరామర్శించనున్న వైసీపీ అధినేత. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రాక. జగన్ పర్యటనలో రూల్స్ బ్రేక్. తాడేపల్లి పిఎస్ లో పలువురు వైసీపీ నేతలపై కేసులు. పోలీస్ యాక్ట్ ఉల్లంఘించినట్టు ఆరోపణలు. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. రెండో వాహనం కొంటే 2% పన్ను రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో కొనుగోలుదారులకు ఉపశమనం. మళ్లీ మోసపోవద్దు, మాయ మాటలతో అధికారంలోకి కాంగ్రెస్. ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రచారంలో కందాల ఉపేందర్ రెడ్డి. ప్రొద్దుటూరులో టెన్షన్. వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత. అటవీ అధికారుల తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం. జనగామ జిల్లాలో పులి అలజడి. కుందారం గ్రామ శివారులో కదలికలు. డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్. తిరుపతి వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్పై వేటు. అధికార దుర్వినియోగం ఆరోపణలతో తొలగింపు. కుమారశర్మకు బాధ్యతలు. ముచ్చింతల్లో వైభవంగా సమతా కుంభ్. ఘనంగా లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం. ఇవాళ రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ. పరీక్షల వేళ ప్రధాని అభయం. ఇవాళ చిన్నారులతో మాట్లాడనున్న మోదీ. ఎగ్జామ్స్ పై సూచనలు ఇవ్వనున్న పీఎం. భయపెడుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్స్. 72% విమానాల్లో తరచూ లోపాలు. పదే సాంకేతిక సమస్యలతో సతమతం. నేడు అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్తో తలపడుతున్న భారత జట్టు. ఇప్పటివరకు 5 సార్లు విజేతగా టీమిండియా.